హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఆఫ్టర్ 3 months ఆఫ్ స్ట్రగుల్ మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే రావడం జరిగింది. సో ఆఫ్ కోర్స్ చాలా రోజుల నుంచి అయితే నన్ను అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ, అన్న మీ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది, బట్ మీకు ఇంకా ఫస్ట్ రెవెన్యూ రాలేదని చెప్పేసి. సో ఎట్టకేలకు నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది గాయస్. సో ఐ థింక్ ఒక 5 days బ్యాక్ అయితే వచ్చింది, బట్ నేనైతే వీడియో చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండే నా పర్సనల్ వర్క్స్లో. సో దీనికి సంబంధించిన వీడియో అయితే చేయలేకపోయాను. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే సో యూట్యూబ్ నుంచి నాకు ఎంత రెవెన్యూ వచ్చింది విత్ ప్రూఫ్స్తో సహా మీకైతే నేను క్లియర్గా చూపించబోతున్నాను. సో చాలా యూట్యూబర్స్ అయితే ఈ విషయాన్ని మీకు అంత క్లియర్గా అయితే చెప్పరు. సో నాకైతే దానికి రీజన్ అయితే తెలియదు, బట్ నేనైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఎంత రెవెన్యూ వచ్చింది అండ్ విత్ ప్రూఫ్స్తో కూడా అయితే చూపిస్తాను. దాంతోపాటు మీకు యూట్యూబ్లో ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 వ్యూస్ కనుక ఉన్నట్లయితే ఎంత రెవెన్యూ వస్తుంది, లేదా 10,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నాను. అండ్ దాంతోపాటు కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే సో వాళ్ళకి నాకు తెలిసిన దానిలో లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దానిలో నుంచి కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి అయితే యూజ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కనుక అదే ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. సో అవన్నీ చూడాలనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనమైతే యూట్యూబ్ వర్సెస్ మనీ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే చాలా మందికి యూట్యూబ్ రెవెన్యూ గురించి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఐ మీన్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ అయితే మనకు ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్కి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఛానల్ నేమ్ కనుక మీరు సర్చ్ చేసినట్లయితే సో ఆ ఛానల్కి సంబంధించిన రెవెన్యూ అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ రెవెన్యూ అనేది ఫేక్ ఉంటుంది గైస్, ఎందుకంటే వాళ్ళు ఆ ఛానల్కి వచ్చిన వ్యూస్ని బేస్ చేసుకొని రెవెన్యూ అయితే చూపిస్తూ ఉంటారు అనమాట. బట్ యూట్యూబ్ రెవెన్యూ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అయితే ఉండదు. సో యూట్యూబ్ రెవెన్యూ వెనక చాలా ఆస్పెక్ట్స్ అయితే మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి సైట్స్ చూసి అరే వీళ్ళకి ఇంత రెవెన్యూ వస్తుంది, సో యూట్యూబ్లో మనం గనక ఛానల్ స్టార్ట్ చేస్తే ఓవర్ నైట్లో మనం ఏమంటారు లక్షాధికారులు అయిపోవచ్చు, లేకపోతే ఫుల్గా మనీ ఓన్ చేయొచ్చు అని అనుకుని చాలా మంది అయితే ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ ఛానల్ స్టార్ట్ చేశాక అసలైన నిజం అయితే బయటకు వస్తుంది. సో వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది. సో దట్ మళ్ళీ అయితే ఇంట్రెస్ట్ కోల్పోయి ఛానల్ అయితే వదిలేస్తూ ఉంటారు. సో ఈ రకంగా నేను చాలా మందిని అయితే చూడడం జరిగింది. సో అందుకే నేనైతే క్లియర్గా మీకు అసలు యూట్యూబ్ వర్సెస్ మనీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీకైతే కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. సో గైస్, జనరల్గా చూసుకున్నట్లయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మేజర్గా ఒక 3 reasons అయితే ఉంటాయి. సో 3 types ఆఫ్ పీపుల్ ఉంటారని చెప్పుకోవచ్చు. సో మేజర్గా చూసుకున్నట్లయితే మనీ ఓన్ చేయాలి అన్న ఇంటెన్షన్తో వచ్చే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు. సో ఇంకో కొంతమంది చూసుకున్నట్లయితే టైంపాస్కి ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఏదో ఒక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది చూస్తున్నట్లయితే ఒక ప్యాషన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ని అవతల వాళ్ళకి షేర్ చేయాలి అని, లేకపోతే లైక్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫేమస్ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో కూడా అయితే యూట్యూబ్ ఛానల్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ నుంచి మనీ ఓన్ చేయాలి అన్న మేజర్ ఇంటెన్షన్ పెట్టుకొని అయితే ఛానల్ స్టార్ట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ నేను కూడా అయితే యూట్యూబ్ నుంచి మనీ ఓన్ చేయడానికే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఓన్లీ మనీ ఓన్ చేయాలి అన్న మేజర్ ఇంటెన్షన్తో అయితే నేను రాలేదు. నాకు టెక్నాలజీ అంటే ఒక ప్యాషన్ ఉంది. సో నాకున్న నాలెడ్జ్ని అవతల వాళ్ళకి నేను షేర్ చేయాలి అని ఒక చిన్న ఐడియా కూడా అయితే నాకు ఉంది కాబట్టి సో నేను దాన్ని బేస్ చేసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ దెన్ నాకు మనీ ఎర్నింగ్ కూడా అయితే మేజర్ ప్రయారిటీ అని నేను చెప్తాను. సో ఒకవేళ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మనీ ఓన్ చేయడానికి కాదు అని ఎవరైనా చెప్తున్నా కానీ మీరు అస్సలు నమ్మొద్దు. సో ప్రతి ఒక్కళ్ళకి మనీ ఓన్ చేయాలి అన్న ఆ ఇంటెన్షన్ అయితే ఉంటుంది. బట్ ఓన్లీ మనీ ఓన్ చేయడం మాత్రమే ఇంటెన్షన్గా పెట్టుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే ఫెయిల్ అవుతారని నేనైతే చెప్పగలను. ఎందుకంటే మీకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనీ అనేది రాదు. మోస్ట్ ప్రాబబ్లీ మీరు మినిమం ఒక 6 months నుంచి 1 year అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనీ మీరు యూట్యూబ్ నుంచి సంపాదించాలి అంటే మీకు మినిమం నాకు తెలిసినంత వరకు ఒక 1 year టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్స్ అనేవి కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఏదో ఒక వీడియోస్ అయితే పెట్టేస్తున్నారు. సో
ఇలాంటి టైంలో మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీరు అనుకున్న రేంజ్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. అందులోనూ ఒక టెక్ ఛానల్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే సో ముందుగా ఆలోచించుకోండి, చాలా 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 కాంపిటీషన్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మీకు కనుక నిజంగా ప్యాషన్ ఉంది, సో నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఆ నాలెడ్జ్ని అవతల వాళ్ళకి షేర్ చేయాలి, సో ఇలాంటి ఇంటెన్షన్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరైతే ఇప్పటికీ మీకు ఛాన్స్ అయితే ఉంది. సో మీరు వచ్చి ఛానల్ స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అవ్వచ్చు, తర్వాత మీరు మనీ కూడా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. బట్ నా ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నట్లయితే మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అది కూడా ఒక తెలుగులో టెక్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే సో ఒక్కసారి ముందుగా ఆలోచించుకోండి. సో రైట్ నౌ చూసుకున్నట్లయితే తెలుగులో ఒక 50 to 100 టెక్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో చాలా కాంపిటీషన్ అయితే ఉంది. సో ఈ కాంపిటీషన్ దాటుకొని మీరు సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. సో ఇది బేసిక్ థింగ్ అని చెప్తాను. సో సెకండ్ థింగ్ చూసుకున్నట్లయితే మీకు చాలా పేషెన్స్ అయితే ఉండాలి. సో మీ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు వ్యూస్ అనేవి కానీ సబ్స్క్రైబర్స్ అనేవి కానీ రారు. సో చాలా మంది ఏంటంటే ఇక్కడ నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను, నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి డిమోటివేట్ అయిపోయి వెంటనే అయితే ఛానల్ వదిలేస్తూ ఉంటారు. బట్ మీకైతే పేషెన్స్ ఉండాలి. సో మీరు మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ అయితే ప్రిపేర్ చేసి ఆడియన్స్ ముందుకైతే తీసుకురండి. సో తప్పకుండా ఏదో ఒక రోజు మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ మీరు అనుకున్న రెవెన్యూ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో దీని అంతటికీ మీకు పేషెన్స్ అనేది ఉండాలి. సో పేషెన్స్ అనేది లేకపోతే యూట్యూబ్లో సర్వైవ్ అవ్వడం చాలా 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 కష్టం అని చెప్పొచ్చు గైస్. అండ్ ఇక నాకు ఇప్పటి వరకు వచ్చిన రెవెన్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే సో నేను కరెక్ట్ ఫిగర్ అయితే మీకు చెప్పలేను, ఎందుకంటే సో అలా చెప్తే ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని కొంతమంది అయితే అంటూ ఉన్నారు. సో నాకు కూడా తెలీదు ఎందుకు అనవసరంగా అని చెప్పేసి నేనైతే మీకు ఒక ఫిగర్ అయితే చెప్పట్లేదు. బట్ మీకు స్టిల్ ఈజీగా అర్థమయ్యే వేలో అయితే చెప్తాను. సో నాకు వచ్చిన రెవెన్యూ ఎంత అంటే సో దాన్ని యూస్ చేసి నేను ఒక పోకో C3 మొబైల్ అయితే కొనుక్కోగలను. సో అంత రెవెన్యూ అయితే నాకు వచ్చింది. సో మీరు చూసుకోవచ్చు 3 months అయితే నేను ఐ థింక్ ఛానల్ స్టార్ట్ చేసి 3 months అయితే అవుతుంది. సో ఆఫ్టర్ 3 months నాకు వచ్చిన రెవెన్యూ అయితే సో ఈ రకంగా అయితే ఉంది. ఒక పోకో C3 కొనగలిగినంత మనీ అయితే నేను ఓన్ చేశాను అనమాట. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ గైస్, నాకు వచ్చిన మనీ కన్నా నేను ఈ ఛానల్ మీద ఇన్వెస్ట్ చేసిన మనీ దానికన్నా ఒక 5 times ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఒక టెక్ ఛానల్, ఒక టెక్ యూట్యూబర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక టెక్ ఛానల్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే ముందుగా ఆలోచించుకోండి. సో మీకు వచ్చే రెవెన్యూ కన్నా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో చూసుకున్నట్లయితే. ఆ తర్వాత మీకు పోను రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. బట్ మీరైతే దాన్ని పక్కన పెట్టండి కొద్ది రోజులు, అట్లీస్ట్ ఒక 6 months to 1 year అయితే మనీ గురించి అయితే మర్చిపోండి. ఓన్లీ కంటెంట్ మీద దృష్టి పెట్టి మంచి క్వాలిటీ కంటెంట్ అందివ్వడానికి మీకు ట్రై చేయండి. ఆ తర్వాత మీరు అనుకున్నది ప్రతిదీ ఆటోమేటిక్గా అయితే జరిగిపోతుంది అనమాట. మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా అయితే లేదు. రెవెన్యూ గురించి కానీ, సబ్స్క్రైబర్స్ గురించి కానీ, వ్యూస్ గురించి కానీ అన్ని ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో మీరైతే మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అంటే యూట్యూబ్లో మనకి 1000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, లేకపోతే 10,000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది. సో ఈ రకంగా కూడా చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో నేనైతే నా ఛానల్లో నుంచి ఒక వీడియో అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో అందులో మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది సో ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అని. దానికంటే ముందు మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను గైస్. సో ఒక్కొక్కసారి మనకి 10,000 వ్యూస్కి $5 వస్తే, ఒక్కొక్కసారి 10,000 వ్యూస్కి $10 రావచ్చు, ఒక్కొక్కసారి 10,000 వ్యూస్కి $30 కూడా అయితే రావచ్చు. సో ఇదేంటంటే మనకి ఎప్పటికప్పుడు వేరీ అవుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా నేను యూట్యూబ్ రెవెన్యూ అనేది చాలా ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మేజర్గా చెప్పుకున్నట్లయితే ఈ రెవెన్యూ అనేది మీకు ఆ వ్యూస్ని బేస్ చేసుకొని అయితే రాదు. మీ వీడియో మీద ఎన్ని యాడ్స్ ప్లే అయినాయి అనే దాని మీద ఈ రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీ వీడియో మీద ఎక్కువ యాడ్స్ ప్లే అయితే, సో ఎక్కువ మంది యాడ్స్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఎక్కువ రెవెన్యూ రావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అదే కాకుండా సో ఈ యాడ్స్ అనేవి ఎలాంటి యాడ్స్ ప్లే అయినాయి, సో ఒక్కొక్క యాడ్కి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. అలాగే కాకుండా మీకు ఈ యాడ్స్ అనేవి ఏ లొకేషన్లో ప్లే అయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో కనుక మీ ఆ వీడియోస్ మీద యాడ్స్ ప్లే అయితే ఒక రకంగా రెవెన్యూ అయితే ఇస్తారు. అదే మీకు ఇండియాలో మీ ఆ వీడియోస్ మీద యాడ్స్ ప్లే అయితే మీకు రెవెన్యూ అనేది ఒక రకంగా అయితే వస్తూ ఉంటుంది. ఈ రకంగా మీకు వచ్చే రెవెన్యూ అనేది చాలా ఆస్పెక్ట్స్ అయితే బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ రెవెన్యూ వస్తుంది అని మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేనైతే కొన్ని ఆ వీడియోస్ అయితే చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎంత రెవెన్యూ
యూట్యూబ్ నుంచి రావచ్చు అనేది చూసుకోవచ్చు. సో ఇవి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అనమాట. సో కంప్లీట్గా అన్ని వీడియోస్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనిలో నుంచి ఒక వీడియో అయితే చూద్దాం. సో ఇది చూసుకుందాం. సో ఈ వీడియో చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 10,000 వ్యూస్ అయితే మనకు వచ్చినాయి ఈ వీడియోకి. సో ఈ వీడియో అనలిటిక్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు రెవెన్యూ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో $8.65 అయితే ఈ వీడియోకి రావడం జరిగింది. సో $8.65 అంటే మనకి రూపీస్లో కన్వర్ట్ చేసుకొని చూసినట్లయితే మీకు 8.65 ఇంటూ 73 రూపీస్ వేసుకున్నట్లయితే సో ఇంచుమించుగా చూసుకున్నట్లయితే మీకు అరౌండ్ 600 రూపీస్ అయితే ఈ వీడియో మీద నాకు జనరేట్ అయిందనమాట. సో అంటే మీకు 10,000 మంది మీ వీడియోని కనుక చూసినట్లయితే అంటే 10,000 వ్యూస్ మీ వీడియోకి వస్తే మీకు $600 రూపీస్ అనేవి మీకు ఇక్కడ రెవెన్యూ అయితే జనరేట్ అయింది. సో ఇంకొక వీడియో కూడా అయితే మనం చెక్ చేద్దాం. సో ఇంకొక ఏదైనా ఒక 10,000 వ్యూస్ అన్న ఒక వీడియో అయితే చెక్ చేద్దాం. సో ఈ 10,000 వ్యూస్ అయితే ఇక్కడ ఈ వీడియో కూడా అయితే సో ఈ వీడియో కూడా చూసుకోవచ్చు గైస్. మీకు 10,000 వ్యూస్ అయితే ఇంచుమించుగా అయితే ఉన్నాయి ఈ వీడియోకి. సో ఒకసారి ఈ వీడియోకి వచ్చిన రెవెన్యూ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు $5.19 అయితే ఉంది. సో ఇంచుమించుగా చూసుకున్నట్లయితే మీకు 35 అంటే $400 350 నుంచి $400 అయితే ఈ వీడియో మీద నాకైతే రెవెన్యూ జనరేట్ అవ్వడం జరిగింది. సో దీనికి నేను ఇందాక చెప్పినట్టు సో ఈ రెవెన్యూ అనేది మనకి చాలా ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్ మీద మీకు రెవెన్యూ అనేది ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు రెవెన్యూ అనేది తక్కువ రావచ్చు అనమాట. సో ఈ రెవెన్యూ అనేది మీకు మీ వీడియోస్ మీద ప్లే అయ్యే యాడ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీరైతే ఫిక్స్ చేసుకోవచ్చు 10,000 వ్యూస్ నా వీడియోకి వచ్చినట్లయితే ఇంత మనీ వస్తుంది అని మీరైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి అది మీకు ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు అనమాట. మీకు క్లియర్గా ఇక్కడైతే చూపించాను గైస్. ఒకవేళ మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఇంటెన్షన్లో ఉన్నట్లయితే సో నేనైతే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఒక 3 పాయింట్లు అయితే మీకు చెప్పగలను. సో ఒకవేళ మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే ఫస్ట్ మీరు ఏదైతే క్రియేట్ చేయబోతున్నారో కంటెంట్ సో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఎంతో కొంత అయితే ఉండాలి. సో మరి హ్యూజ్ నాలెడ్జ్ ఉండాలి అని నేనైతే చెప్పను, బట్ మీకు నాలెడ్జ్ ఎంతో కొంత ఉండాలి. అలాగే మీకు నేర్చుకోవాలన్న తపన ఉండాలన్నమాట. ఎందుకంటే మీకు తెలియని విషయాలు మీరు నేర్చుకొని మీ సబ్స్క్రైబర్స్కి చెప్పాలి. సో దట్ అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మీరు ఒక ప్యాషన్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. సో ఒక ప్యాషన్ అనేది ఉండాలి. సో నాకున్న నాలెడ్జ్ నేను అవతల వాళ్ళకి షేర్ చేయాలి. సో నేను ఇలా ఆగిపోకూడదు. సో నేను మంచి కంటెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో నాకు తెలిసిన విషయాలన్నీ నేనైతే షేర్ చేస్తూ ఉండాలి. సో ఈ రకంగా ఒక ప్యాషన్ అనేది మీకు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మీకు యూట్యూబ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో పేషెన్స్ అనేది చాలా వరకు మెయింటైన్ చేయండి. అండ్ అంత త్వరగా అయితే డిమోటివేట్ అయిపోకండి. సో వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేవి టెంపరీ అని చెప్పుకోవచ్చు. సో మీరు మంచి కంటెంట్ ప్రిపేర్ చేస్తూ వీడియోస్ అయితే చేయండి. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని జరిగిపోతాయి అనమాట. సో అది గైస్ నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న టాపిక్స్ అయితే ఐ హోప్ మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను నేనైతే అనుకుంటున్నాను. సో యూట్యూబ్ రెవెన్యూ గురించి లేకపోతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఎలాంటి హర్డల్స్ ఉంటాయి, సో ఎలాంటి వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి, సో ఇవన్నిటి గురించి నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో మీరైతే ఒక్క వీడియో కూడా మన ఛానల్ నుంచి మిస్ అవ్వకుండా ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.